ఈటెల రఘునందన్ కు బిగ్ షాక్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్. పొత్తులపై హైకమాండ్ ఫైర్. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో వేడి ఇప్పుడు ఢిల్లీకి పాకింది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ లతో బీజేపీ నేతలు కుమ్మక్కు అయ్యారనే వార్తలు అధిష్టానానికి ఆగ్రహాన్ని గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వ్యవహార శైలిపై ప్రధాని మోడీతో సహా కేంద్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం జరిగి చైర్మన్ ఎంపిక సందర్భంగా ఇస్నాపూర్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏకంగా బీఆర్ఎస్ కు ఓటు వేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. అటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిధిలోని ఎల్లంపేట కూడా బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతు పలికింది. అయితే ఈటెల అక్కడ ఎక్స్ అఫిషియల్ సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఓటు వేయకపోవడంపై అధిష్టానం గుర్రగా ఉంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా బద్ధశత్రులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో ఈ రహస్య పొత్తులేంటని ఢిల్లీ పెద్దలు మండిపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ నితిన్ నబీన్ వెంటనే రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఫోన్ చేసి పూర్తి వివరాలు కోరారు. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా రామచంద్రరావును కలిసి ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి ఎవరెవరు ఎక్కడెక్కడ పొత్తులు పెట్టుకున్నారని, ప్రత్యర్థులకు ఎలా సహకరించారో నివేదికలు ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే ఇప్పటికే రాష్ట్ర బీజేపీ శాఖ అపవిత్ర పొత్తులపై లిస్టు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే జిల్లాల వారీగా అపవిత్ర పొత్తులపై లిస్టు సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా క్రమశిక్షణ ఉల్లంఘించిన లీడర్లపై కేంద్ర బీజేపీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సొంత పార్టీ అభ్యర్థులను కాదని ప్రత్యర్థులతో చేతులు కలిపిన కీలక నేతలకు ఈసారి అధిష్టానం గట్టి వార్నింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలు బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే. కరీంనగర్ లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడమే కాకుండా తన బలాన్ని నిరూపించుకుంటూ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకుంది బీజేపీ. ఇక్కడ బీజేపీ మొత్తం 66 డివిజన్లలో 30 స్థానాలను గెలుచుకుంది. స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీల్లో బీజేపీ ఒక్క చైర్మన్ పదవిని, 7 వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 21 వార్డులను గెలుచుకొని బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది.